నమస్తే. రాజధాని ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ ఒక పార్లమెంట్లో ఎంత కుదిపిందో సేమ్ అదేవిధంగా ఏపీలో రాజధాని ఫైల్స్ అనే చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమా ఇప్పుడు దానికన్నా ఎక్కువ కుదుపుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా గురించి ఇంకా మరిన్ని విశేషాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇది ఒక 500 కోట్ల సినిమా కాదు, లేదా ప్రభాస్ ఆర్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో పెద్ద ఆర్టిస్టులు లేరు, చాలా తక్కువ, చాలా చిన్న ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారు. కానీ ఈ సినిమాని చూసి టోటల్గా అసలుకి పెద్ద బడ్జెట్లు లక్షలాది కోట్లు ఉన్నటువంటి ఒక సీఎం కూడా ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇది ఇందులో కంటెంట్ చాలా పవర్ఫుల్ కంటెంట్. ఇప్పుడు కంటెంట్ డీల్ చేసే విధానం కూడా కొంత వెరైటీగా కనపడుతూ ఉన్నది. ఇది మెయిన్ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మీరు కరెక్ట్గా గుర్తు చేశారు, కాశ్మీర్ ఫైల్స్ అనేది ఎప్పుడూ జరిగిన సంఘటనలకి యథార్థ రూపం. అంటే వాళ్ళ బాధలు, కాశ్మీర్ పండిట్ల బాధలు వాళ్ళు నేరేట్ చేస్తూ ఉంటే అది దాని దృశ్య రూపం కాశ్మీర్ ఫైల్స్. ఇది రాజధాని ఫైల్స్ ఏంటి అంటే, ఇది కళ్ళ ముందర జరిగింది. అంటే అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన సంఘటనలు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం ఇండియా మొత్తం కూడా ఎవరికైతే రాజకీయంగా ఏమాత్రం ఆసక్తి ఉన్నా కానీ అమరావతి రాజధాని దాన్ని మార్చటం, దాన్ని ఏ విధంగా అక్కడ ఉన్న రైతుల్ని ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఈ విషయాలన్నీ కూడా మొత్తం జాతీయ స్థాయిలో చర్చలు జరిగినాయి. ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే, చాలామందికి ఈ విషయం మీద అవగాహన ఉన్నది. అసలు అమరావతి రాజధాని ఏర్పాటు చెయ్యటమే ఒక కొత్త కాన్సెప్ట్. భారతదేశంలో ఎక్కడా లేదు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏంటి అంటే, ఇది ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏర్పడిన రాజధాని. అన్ని చోట్ల ఏమవుతుంది అంటే, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో రాజధాని కడతారు. అంటే కట్టిన కొన్ని చోట్ల కూడా అట్లాగే జరిగింది. కానీ అమరావతి ఏంటి అంటే, ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి పెట్టింది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అన్నమాట. అంటే మీకు కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత గవర్నమెంటు, ఆ తర్వాత రాజధాని దానంతటా అదిగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే, అది ఇందులో అమరావతిలో ఉన్న స్పెషాలిటీ. ఇది అక్కడ ఉన్న భూమిని సేకరించే సమయంలోనే చాలామంది ఆసక్తిగా చూశారు, నిజంగా ఇది జరుగుతుందా జరగదా, చంద్రబాబు నాయుడు ఇది చేయగలుగుతాడా చేయలేడా అని రకరకాలుగా దీని మీద అందరూ ఆసక్తితో చూశారు. ఫైనల్గా సక్సెస్ఫుల్గా 33,000 ఎకరాలని సేకరించి ఇంతమంది రైతుల్ని ఇందులో భాగస్వామ్యుల్ని చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి ప్లస్ రాష్ట్రంలో సేకరించిన, అంటే ప్రతి ఊరికి కూడా ఇటుకలు పంపించి ఆ ఇటుక ద్వారా నిధులు సేకరించాడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు. అటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ భాగస్వాములు చేశాడు. అంటే దాంతో ఏమైంది అంటే, అందరికీ కూడా అమరావతి ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆ విధంగా చెయ్యటమే ఆ రోజు చంద్రబాబు నాయుడు లక్ష్యం కూడా. ఎందుకు అంటే, రాజధాని గవర్నమెంట్ పెడుతున్నది అంటే నోబడి అందులో ఇంట్రెస్ట్ చూపించడానికి ఏముండదు, ఆ అవసరం కూడా ఉండదు. ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రజా రాజధాని నిర్మించాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు రైతులందరూ భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. డెవలప్ అయిన భూభాగంలో ఒక భాగం వాళ్ళకి ఇస్తారు. అంటే మనం సాధారణంగా మనకు ఏదైనా స్థలం ఉంటే అందులో ఒక బిల్డర్కి మనం దాన్ని ఇస్తే అందులో 60-40 55-45 మాట్లాడుకొని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఈ తరహాని మార్చి వేరే విధంగా మార్చి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ప్రాజెక్టు. అంటే రైతుల్ని భాగస్వాములను చేశారు. రాజధాని నిర్మాణ ప్రక్రియలో రైతులు భాగస్వాములు. మరి
రైతులకి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా పంట వేసుకుంటే. ఇప్పుడు పంట వేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. మరి రాజధాని ఎన్ని సంవత్సరాలకు కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ లోపల వార్షిక ఆదాయం ఆ పొలం మీద ఎంత రాబడి వస్తుందో అంత బెనిఫిట్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆఫర్ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అంటే ఇటువంటి ఆస్పెక్ట్స్ తోటి రైతుల్ని భాగస్వాముల్ని చేశారు ఇందులో. దాంతో ఏమైంది అంటే రైతులకి అటాచ్మెంట్ పెరిగిపోయింది. అమరావతి నాది అనే అటాచ్మెంట్. ఈ అన్ని ప్రాంతాలు, అన్ని నదుల నుంచి, అన్ని దీంట్ల నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల నుంచి మట్టి సేకరించి అక్కడికి తీసుకురావటం, దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా దీంతో సెంటిమెంటల్గా అటాచ్ అయ్యి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి అమరావతిలో ఏముంది బూడిద అని ఒక ఆయన, అమరావతి ఏముంది ఎడారి అని ఒక ఆయన, అమరావతి మొత్తం కూడా అక్కడ ఏమీ లేదు అదంతా శ్మశానం అని ఒక ఆయన, ఈ విధమైన కామెంట్లు చేశారు. చేసిన తర్వాత దాన్ని ఎట్లా చంపాలి, హౌ టు కిల్ అమరావతి అన్న ఒక విధానాన్ని తీసుకొని దాని మీద చంపటం మొదలుపెట్టారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళ ముందర జరిగినాయి. వీటితో పాటు అక్కడ అమరావతి రైతులు వాళ్ళ కళ్ళ ముందర జరుగుతున్న విధ్వంసాన్ని చూడలేక వాళ్ళు ఆందోళన చేస్తే అమరావతి రైతుల మీద పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత కర్కశంగా, రాక్షసంగా, అక్కడ మహిళల్ని డొక్కల్లో తన్నిన సంఘటనలు మొత్తం దేశం మొత్తం చూసింది. పిల్లల కళ్ళ ముందర తల్లిదండ్రుల్ని ఈడ్చుకెళ్ళి పోలీసులు కొట్టి అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా మొత్తం దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చూసింది. దాంతో మొత్తం ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ఎక్కడ తెలుగు ప్రజలున్న ప్రపంచంలో అందరూ కూడా దీని మీద ఇన్వాల్వ్ అయిపోయారు. దీంతో సెంటిమెంటల్గా దీంతో అటాచ్మెంట్ అయిపోయారు. ఇవన్నీ కూడా నేరుగా చూపిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సమస్యలు వస్తాయి అని తెలుసు. కాబట్టి ఈ రాజధాని ఫైల్స్ సంబంధించిన దర్శకుడు, నిర్మాత అన్ని పేర్లు మార్చేసి అమరావతి అన్న పేరునే వాడకుండా ఐరావతి అనే పేరు పెట్టుకొని, చంద్రబాబు నాయుడు పేరు రాకుండా వేరే పేరు పెట్టి ఈ విధమైన కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు సినిమా తీశారు. అక్కడున్న ఆ సాడ్నెస్, ఆ సారో థింగ్, ఆ మొత్తం అదంతా కూడా ప్రజలకి చెప్పాలి అన్న తపనతోటి తీసిన సినిమా. అందుకని ఈ మొత్తం సినిమా అంతా కూడా సినిమా రిలీజ్ కావటానికి ముందరే వాళ్ళు ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ టీజర్ చూసిన తర్వాత అర్థమైపోయింది సినిమా ఎట్లా ఉంటుందో. ఆ టీజర్ చూసిన తర్వాత చాలామంది గూజ్ బంప్స్ వచ్చినాయి. చాలామంది హృదయాల్ని టచ్ చేసింది ఆ టీజరు. దాంతో ఈ సినిమాకి బాగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హ్యూమన్ సఫరింగ్ మీద సినిమా తీయటం అనేది కష్టం. అందులో సామూహికంగా, అంటే ఒక ఇండివిజువల్ మీద ఏదైనా ఒక అత్యాచారం జరిగినా, అతనికి ఏదైనా కష్టం వచ్చినా ఆ సినిమా తీయటం తేలిక. ఇది మొత్తం అమరావతిలో ఉన్న రైతులందరికీ, వాళ్ళందరికీ వచ్చిన కష్టం. ఆ కష్టాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఆ కష్టాన్ని ఎట్లా చూపించాలి అనేది అదొక పెద్ద సవాల్. అటువంటిది తీసి అందులో ఒక హీరోయిక్ క్యారెక్టర్ని, అంటే అమరావతి రైతులలో వాస్తవంగా చూస్తే అమరావతి రైతుల్లో హీరో ఎవడు లేడు, అందరూ హీరోలే. అమరావతి రైతులు అందరూ హీరోలే, ఒక క్యారెక్టర్ లేదు అక్కడ. కానీ ఆ మొత్తం అందరినీ హీరోగా చూపించలేడు. కాబట్టి ఒక హీరోని రిప్రజెంటేటివ్గా చూపించి వాళ్ళ మనోభావాలకి అద్దం పట్టే క్యారెక్టర్ ఒకటి పెట్టి ఆ క్యారెక్టర్ ద్వారా ఫైటింగ్ చూపించారు, సఫరింగ్స్ చూపించారు, వాళ్ళ ఆలోచనలు చూపించారు. ఇది జరిగిన ప్రాసెస్ అన్నమాట. అందుకని మీరు అన్నట్టు 500 కోట్లు 1000 కోట్లు కలెక్షన్లు, లేకపోతే దీనికి సంబంధించి పెద్ద స్టార్ క్యాస్టు,
పాన్ ఇండియా సినిమా తీయటం ఇటువంటివి లేకపోయినా కానీ ఈ సినిమా ఇంత చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి ఇంత సంచలనాలకి బిందువై కూర్చున్నది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన వెంటనే హుటాహుటిన విజయవాడకు సంబంధించి కావచ్చు సినిమా ఆపేశారన్న వార్త చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడ సినిమా హాల్లోకి వచ్చి మరీ ప్రేక్షకులను బయటికి తీసుకొచ్చి మరీ సినిమాను ఆపేశారు. సో ఇంత అర్ధాంతరంగా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ భయపడింది అనే వార్తలు మాత్రం బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అదిగా ఈరోజు పొద్దున మళ్ళీ హైకోర్టు ద్వారా మళ్ళీ రిలీజ్ చేశారంటున్నారు. ఎందుకని ఇంతగా ఆపాలని చూస్తున్నారు? అంటే ఖచ్చితంగా దీనివల్ల బాగా దెబ్బ తినొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉందనుకోవచ్చు వైసీపీకి ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని సినిమాలన్నా తీయచ్చు. చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విలన్లుగా చూపిస్తూ ఒక యాత్ర 2 అనే సినిమా తీశారు. అందులో అసలు రాజశేఖర్ రెడ్డే వచ్చి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చూపించారు. వాస్తవం అది కరెక్టా? రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి రానిచ్చాడా? లేదు. అంటే బేస్ లైనే తప్పు. అవును. ఈ సినిమాలో బేస్ లైన్ కరెక్టు, నేరేషన్ కరెక్టు, ఎమోషన్స్ కరెక్టు. అందుకని దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఖచ్చితంగా వైసీపీ నాయకులకి వీళ్ళందరికీ స్పష్టంగా తెలుసు దీని ఇంపాక్ట్ ఎట్లా కొట్టబోతున్నది అని. అందుకని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేశారు. మొత్తం దీన్ని ఎట్లా ఆపాలి ఏంటి ఇదే. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాళ్ళు ఎంత చేసినా ఈ రాజధాని ఫైల్స్ని వాళ్ళు ఆపలేకపోయారు. మీరు అన్నట్టు మొత్తం అక్కడ థియేటర్లు అన్నింటిలో కూడా మొత్తం అప్పటికింకా కోర్టు ఆర్డర్స్ కూడా రాలేదు. కోర్టు ఆర్డర్స్ రాకపోయినా కానీ మా హయ్యర్ ఆఫీసర్స్ చెప్పారు సినిమా ఆపేసేయండి అంటే. పాపం ఆ డైరెక్టరు అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళు మీకు ఆర్డర్ వస్తే చూపించండి, మేము ఆపేయటానికి మాకేం అభ్యంతరం లేదు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా కానీ వీళ్ళెవరు వినలేదు. వినకుండా నువ్వు ఆపాల్సిందే, నువ్వు సినిమా ప్రదర్శించడానికి వీల్లేదు అని చెప్పి అధికారులు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లాగానే ప్రవర్తించి మొత్తం అందరినీ థియేటర్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేసి చేశారు. దాంతో ఏమైంది అంటే ఒక రకంగా అది కూడా మంచిదే అయింది. అంటే మామూలు ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే దాంతో ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ఈ సినిమాని జగన్మోహన్ రెడ్డి ఆపాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు, దీనిలో ఏదో ఉంది. ఇంకా క్రేజ్ పెరిగిపోయింది. అంతకుముందు ఈ సినిమా గురించి తెలుసుకోని వాడు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. అందువల్ల ఇంత సెన్సేషన్ క్రియేట్ అవుతున్నది. ట్రైలర్కే జస్ట్ విత్ ఇన్ 1 డేలో 1.2 డేస్లో దగ్గర 10 మిలియన్స్ అయిపోయింది. సో ఇది ఆపాలి అని అనుకున్నప్పటి నుంచి ఇంకొద్ది బాగా కలెక్షన్స్ కూడా పెరిగాయని చెప్పి అంటున్నారు. ఇది వాస్తవేనా? అంటే చాలా పెరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నా కదా మీకు ఏంటి అంటే ఇటువంటి సినిమాల్ని కలెక్షన్ల రూపంలో చూడకూడదు. అంటే చూడాలి. ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఇప్పుడు యాత్ర 2 తీసిన ప్రొడ్యూసర్కి వెనక జగన్ ఉన్నాడు. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ వెనక ఎవడున్నాడు? ఎవరు లేరు. అమరావతి రైతులు వాళ్ళకే ఇది లేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కౌలు రాక వాళ్ళే అలో లక్ష్మణ అంటూ ఉన్నారు. అవును. సో అందుకని ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడు నేను అనుకో జరిగిన ఈ ఎపిసోడ్ దీని తర్వాత ఇంకా ఎక్కువ ప్రజల ఆదరణ పొందుతుందని, ప్లస్ ఇది ఇక్కడే కాదు మొత్తం తెలంగాణలో కూడా ఈ సినిమా బాగానే ఆడుతున్నది, బాగా వస్తుంది. ఎవరివైనా రైతుల కష్టం ఎక్కడైనా ఒకటే కదండి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అమెరికా అయినా రైతుల కష్టం అనేది ఎక్కడైనా ఒకటే కాబట్టి ఆ సఫరింగ్స్ పోలీసు బ్రుటాలిటీ ఎక్కడైనా ఒకటే ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. అందువల్ల కలెక్షన్లో కూడా ఏమి డోకా ఉండకపోవచ్చు. సో చూద్దాం సార్. మొత్తానికి సినిమా అయితే మంచి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.